దేవర సినిమా ఒకవేళ ఫ్లాప్ అయితే హిట్ అవ్వాలని కోరుకుంటున్నా అండ్ హిట్ అవుతుంది కూడా. కానీ ఒకవేళ దరిద్రపు శాతం ఫ్లాప్ అయింది అనుకోండి, ఎవరెవరికి ఎక్కువగా ఎఫెక్ట్ పడుతుంది అన్న పాయింట్ ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ గా ఎన్టీఆర్ సైడ్ మాట్లాడుకుంటే, సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా ఎన్టీఆర్ గారికి అసలు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే హిట్ అయితే కొంచెం మార్కెటింగ్ అన్నది బిల్డప్ అవుద్ది. కానీ ఒకవేళ ఫ్లాప్ అయింది అనుకోండి, నెక్స్ట్ తన లైన్అప్ చూసుకుంటే ప్రశాంత్ నీల్ గారితో సినిమా ఉంది అండ్ అటు బాలీవుడ్ లో వార్ 2 లో యాక్ట్ చేయబోతున్నారు. సో కాబట్టి ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. ఈ సినిమా మీద 3-4 months బ్యాక్ సినిమా జస్ట్ ఓకేగా ఉంటుంది, మాక్సిమం ఫ్లాప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అని బయట రూమర్స్ వచ్చాయి. ప్రెజెంట్ వచ్చేసి ఈ సినిమా అన్నది అటు రాజమౌళి గారికి ఇటు ఎన్టీఆర్ గారికి ఇద్దరికి బాగా క్లోజ్ ఫ్రెండ్ అయిన ఒక అతనికి సినిమాని వేసి చూపించారంట. సినిమా చూసాక ఫస్ట్ హాఫ్ సోగా ఉన్నా సరే సెకండ్ హాఫ్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. అందులో మెయిన్లీ క్లైమాక్స్ 40 minutes అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందని చెప్తున్నారు. అతను ఒక్కడే కాదు, ఇప్పటి వరకు సినిమాని చూసిన 7-8 మందిలో ప్రతి ఒక్కరు కూడా సినిమా హిట్ అయిపోతుందని క్లారిటీ ఇస్తున్నారు. సో కాబట్టి ఆ భరోసాతో ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ కూడా సినిమాని కొనుక్కోవడం కోసం ముందుకు వస్తున్నారు. అండ్ బెనిఫిట్ షోస్ వేయడానికి, మూవీ టికెట్స్ రేట్స్ పెంచడానికి అసలు ఏ మాత్రం ఆలోచించట్లేదు. ఇది ఇలా పెడితే ఒకవేళ సినిమా ఫ్లాప్ అయింది అనుకోండి, మన కొట్టాల శివ గారికి అసలు ఎటువంటి ఛాన్సెస్ కూడా రావు తెలుగు సైడ్. మెయిన్లీ టైర్ 1 హీరోస్ ఛాన్స్ ఇవ్వడం హైలీ ఇంపాసిబుల్ అనే చెప్పుకోవచ్చు. అండ్ మహేష్ అన్న కొట్టాల శివ గారి కాంబినేషన్ లో ఒక సినిమా వస్తుందని అప్పట్లో బడ్జెట్ అయితే క్రియేట్ అయింది. ఒకవేళ ఈ బస్ నిజం అవ్వాలి అంటే రాజమౌళి గారితో ఫస్ట్ గా మహేష్ అన్న ఒక సినిమా కంప్లీట్ చేసుకోవాలి. కానీ ఆ సినిమా అయినప్పటికీ 5-6 సంవత్సరాలు పెట్టద్ది. అంటే అప్పటికల్లా దేవర సీక్వెల్స్ 2 కూడా వచ్చేసి ఉంటాయి. ఒకవేళ హిట్ టాక్ తో రన్ అయితే మహేష్ అన్న ఈజీగా కాంప్రమైజ్ అయ్యి మూవీని తీసేస్తాడు. ఒకవేళ ఫ్లాప్ అయితే కొంచెం కష్టమే అని చెప్పుకోవచ్చు. కొంచెం కాదు, చాలా కష్టమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజమౌళి గారితో సినిమా తీసాక మహేష్ అన్న రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో దేవర సీక్వెల్స్ తో శివ గారు అటు నార్త్ ఇటు సౌత్ అని కాకుండా ఓవరాల్ ఇండియాగా మార్కెటింగ్ ని బిల్డ్ చేసుకుంటే మహేష్ అన్న ఈజీగా ఒప్పుకుంటాడు సినిమా. అండ్ దేవర ఒకవేళ ఫ్లాప్ అయితే నెక్స్ట్ దెబ్బ పడే పర్సన్ వచ్చేసి అనిరుద్ మామ. ఎందుకంటే సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ గారే కావాలని ఏకంగా 10-11 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చి ఒప్పించారు. సినిమాలో మ్యూజిక్ అందరికి నచ్చేస్తే ఓకే, లేదా ఏరు కోరి మరీ బొక్కలో పడ్డారని ప్రతి ఒక్కరు కూడా ట్రోల్స్ చేస్తారు. మ్యూజిక్ ఒకవేళ మరీ బీభత్సంగా హిట్ అయింది అనుకోండి, మన తెలుగు సైడ్ నుంచి ఇంకా అనిరుద్ గారికి ఛాన్సెస్ పొలోమని వెళ్ళిపోతుంటాయి. అండ్ అంతేకాదు, ఒక సినిమాకి గాను 15 కోట్ల రెమ్యూనరేషన్ ఇవ్వడానికి కూడా వెనకబడరు డైరెక్టర్స్. ఒకవేళ మ్యూజిక్ బాగోలేదు అనుకోండి, ఇంకా తమిళ వాళ్ళకైతే గట్టిగా ఇచ్చి పడేస్తాడు, తెలుగు వాళ్ళకైతే ఏదో తాపిగా ఒక బీజం ఇచ్చేస్తాడు అన్న పాయింట్ అనేది ప్రతి ఒక్కరిలో కూడా బలంగా నాటుకుపోద్ది. నిజం చెప్పుకోవాలంటే ఇక్కడ అనిరుద్ గారి తప్పు కూడా ఏం లేదు. ఎందుకంటే ఫస్ట్ లోనే డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇద్దరు కూడా సిట్టింగ్ వేసి అప్పుడే కొన్ని ట్యూన్స్ అన్నది మ్యూజిక్ డైరెక్టర్ కి వినిపిస్తారంట. అందులో నచ్చిన కొన్ని ట్యూన్స్ ఎంచుకొని డైరెక్టర్ గారు ఫైనల్ చేస్తారు. ఇకపోతే నెక్స్ట్ గట్టి ఎఫెక్ట్ పడే పర్సన్ వచ్చేసి జాన్వీ కపూర్ గారు. ఎందుకంటే శ్రీదేవి కూతురని తప్ప తెలుగులో సరైన మార్కెట్ లేదు. కానీ 5 కోట్లకు పైగానే రెమ్యూనరేషన్ ఇచ్చారంట ఫస్ట్ మూవీకే. 5 కోట్లు అంటే మామూలు విషయం కాదు. నయనతార లాంటి పాపులర్ యాక్టర్స్ 5 crores వరకు డిమాండ్ చేస్తారు. అలాంటిది ఫస్ట్ సినిమాకే జాన్వీ కపూర్ గారు ఇంత తీసుకున్నారంటే, ఒకవేళ సినిమా ఫ్లాప్ అయింది అనుకోండి, తను లెక్క పెట్టడం వల్లనే ఇలా జరిగిందని ఘోరంగా ట్రోల్స్ ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అండ్ అంతేకాదు, తెలుగు నుంచి సరైన ఛాన్సెస్ రావు. అండ్ ఒకవేళ వచ్చినా సరే 5 crores లో ఉన్న రెమ్యూనరేషన్ అన్నది 1 కోటికి తగ్గించుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. అండ్ అంతేకాదు, రాజమౌళి గారితో కలిసి పనిచేశాక ఆ హీరో నెక్స్ట్ ఏ సినిమా తీసినా సరే పక్కా ఆ సినిమా బోల్తా కొడతాదన్న మిత్ అన్నది ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో వస్తుంది. అయితే ఆ మిత్ ని ఎన్టీఆర్ గారు ఈ దేవరి సినిమాతో బ్రేక్ చేసి ఒక రికార్డ్ ని సృష్టిస్తాడని ప్రతి ఒక్కరు కూడా నమ్ముతున్నారు. ఒకవేళ బ్రేక్ చేయలేకపోతే రాజమౌళి గారి మిత్ ని ఏ హీరో కూడా బ్రేక్ చేయలేడు అన్న ఒక గట్టి స్టాంప్ అనేది పడిపోతుంది. అండ్ అంతేకాదు, మూవీ మీద పెట్టుకున్న నమ్మకాలంతా పోతాయి. నేనైతే ఈ మిత్ ని దేవరా సినిమాతో ఎన్టీఆర్ గారు సింపుల్ గా బ్రేక్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మరి నాతో పాటు ఎంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అండ్ 27th ఫస్ట్ షో థియేటర్ లో చూడడానికి ఎంతమంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారా అన్నది కామెంట్ లో తోసేసి, అండ్ మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వన్స్ ఛానల్ ని విజిట్ చేయండి. చెక్ చేసి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాం. సైనింగ్ ఆఫ్, మూవీ లవర్ మహి.